అత్యాశ వద్దు, అత్యాశ వద్దు. ఉన్న దానితో తృప్తిగా చక్కగా బ్రతికే మనసు దయచేయమని అడుగుదాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సమయం లేదు కాబట్టి అందరము కూడా ఒక వాక్యాన్ని చూద్దాం. 1 తిమోతికి వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతికి వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం. మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏమి వెంట తెచ్చితిమి? ఏమీనూ లేదు. మనం ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు మన వెంట ఏమి తీసుకుని పోగలము? ఏమీనూ లేదు. ఏమి తెచ్చాము, ఏమి తీసుకుని వెళ్తాము? ఏమీ లేదు. పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన కథే కదా అలెగ్జాండర్ గారి జీవితం. ఒకసారంట మన ముంబైలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళి వెళ్తూ ఉన్నారు. ఆయన అంబులెన్స్ వెనక 5-6 బెంజ్ కార్లు, 1,00,00,000 రూపాయల కార్లు వెళుతూ ఉన్నాయంట. వెళుతూ ఉంటే ఎవరు అడిగారంటే, ఏంటి సార్ అంబులెన్స్ వెనక ఇంత ఖరీదైన కార్లు వెళుతూ ఉన్నాయంటే, ఏమి లేదండి, అంబులెన్స్ లో చచ్చిపోయిన ఆయన కార్లండి ఇవన్నీ అని. అంబులెన్స్ లో చచ్చిపోయి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కారులో తీసుకెళ్ళొచ్చుగా? తీసుకెళ్తామా? మనం కూడా అంతే. నీ కారు ఉందగా, హాస్పిటల్ దాకా వెళ్ళి మీ నాన్న ఉచ్ఛ్వాసన వచ్చి, నిన్ను పుట్టినప్పుడు అన్ని కడగలేదు? గమనించండి, నీతో ఏమీ రాదు. ఆత్మమా తినుము త్రాగుము సంతోషించమనుకుని దేవుని మర్చిపోతూ ఉన్నావా? దేవుణ్ణి మరవవు. దేనిని మరచినా ఆయనను మాత్రము మరువవద్దు. అందుకే